వెల్కమ్ బ్యాక్. నీటి పంచాయతీ ఏపీకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాలపై ఇటు కేసీఆర్ చేసినటువంటి సంతకమే శాశ్వత అన్యాయానికి కారణం అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ నీటి వాటాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి క్రమంలో అటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ అసలు అన్యాయం చేసిందే కేసీఆర్ అన్న దిశగా మాట్లాడింది మనం చూసాము. మరోవైపు ఇటు బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ విధంగా నిందలేస్తున్నారు. మరి వచ్చినటువంటి రీకాల్స్కు సంబంధించి మీరు ఏం లేఖలు రాశారు, ఎటువంటి ఫైట్ చేశారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుంచి కూడా పలు విమర్శలు వింటున్నాం. డిస్కస్ చేద్దాం. పార్టీల ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ ఆచార్య గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి విజయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చరణ్ గారు, మీరే చెప్పాలి. ఒకవైపు అంటే ప్రతిసారి అంటే బీఆర్ఎస్ అనడమో లేదంటే పార్టీల పరంగా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే నీటికి సంబంధించి మేము చేసింది ఇది అన్నటువంటిది మాట్లాడేటువంటి క్రమం కనిపిస్తోంది. టోటల్గా డైవర్షన్ పాలిటిక్సే ముఖ్య ఏపీకి మేలు చేస్తూ ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అన్న దిశగా అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఏంటిది? నిన్న చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం గురించి చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రూపంలో, తర్వాత అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆనాడు జరిగిన ఒప్పందాలు కావచ్చు, అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, జూరాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు జూరాలకు సంబంధించి 2013లో జీవో ఇచ్చినటువంటి దాన్ని తర్వాత శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి ఎందుకు మారింది, అదే కాకుండా జూరాల దగ్గర అదేవిధంగా ఎవరైతే నిపుణులు సూచించిన ప్రకారం 30 రోజుల పాటు ఫ్లడ్ ఫ్లో ఉంటది కాబట్టి అక్కడ రోజు 2 నుంచి 3 టీఎంసీలు తీసుకున్నా కూడా 30 రోజుల పాటు వరద జలాలను తీసుకున్నా కూడా దాదాపు 70 టీఎంసీ తీసుకునే అవకాశం ఉన్నా కూడా శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్పేసి ఎందుకు ఆనాడు అది మార్చి రోజు చెప్పాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించలే కాదు. అదే కాకుండా పోతిరెడ్డిపాడు పొక్క సంబంధించి ఎందుకు ఎవరాయంలో పెరిగింది, అదే కాకుండా పోతిరెడ్డిపాడు సంబంధించి కావచ్చు, రాయలసీమ సంబంధించి కావచ్చు, ముచ్చిమరి కావచ్చు, అదేవిధంగా కృష్ణా జలాల మీద ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే ఆనాడు కేసీఆర్ గారు మౌనం వహించిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అపెక్స్ కమిటీలో జరిగినటువంటి మీటింగులు కావచ్చు, 2016 నుంచి 2020 వరకు 200 టీఎంసీల 99 టీఎంసీలకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా సుప్రీంకోర్టు పోవడంతో ప్రధానంగా ఏదైతే ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కేసులు అదే సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ చేసిన పరిస్థితి కావచ్చు, అన్ని చాలా స్పష్టంగా వివరించిన పరిస్థితి మనం చూసినాం. మేము 511 టీఎంసీలకు కావాలని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా పాలమూరు, రంగారెడ్డి సంబంధించి మేము ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, మేము ఖర్చు పెట్టలేదని చెప్పేసి వారు బదనాం చేసినే కాదు, మేము 90% పూర్తి చేసినామని చెప్తా ఉన్నాం. 90% కాదు, 26,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టరు. అదే కాకుండా 53,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనా, మరి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 53,000లో సగమే కదా చేసింది, మరి 90% అని చెప్పేసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఎక్కడైతే గ్రావిటీ ద్వారా తీసుకోవాల్సిన నీళ్ళ విషయంలో కూడా అదే మోటార్లు కావచ్చు, అదేవిధంగా లిఫ్టులు అనే ఒక దాంతో మాత్రమే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందుకు పోయింది. దాని ద్వారా మాత్రమే పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు సంబంధించి ఆనాడు ప్రాణహిత చెవిల పేరు మీనటువంటి ప్రాజెక్టును కాళేశ్వరంగా నామకరణం చేసుకుంటూ జూరాల కావాల తీసుకోవాల్సిన ఆ వాటర్ ను శ్రీశైలం కింది బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే ప్రయత్నం కావచ్చు, దాని ద్వారా మాత్రమే పాలమూరుకు మరణశాసనం రాసిందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే కాదు. అదే కాకుండా ఏదైతే అప్పులో సంబంధించి కూడా అత్యధిక వడ్డీ రేట్లకు దాదాపు 11.5% వడ్డీ రేట్లు తీసుకోవడంతో కూడా తెలంగాణ ఆర్థికంగా కుదేలైందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా కలపూర్తికి సంబంధించి ఏదైతే ఒక రోజు మాత్రమే మోటార్ ఆన్ చేసే తప్ప అక్కడ కాలువలు కానీ ఇంకోటి కానీ పూర్తి కాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పాలమూరు, రంగారెడ్డి కావచ్చు, కలపూర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, అదే కాకుండా ఎస్ఎల్బీసీ కావచ్చు, డిండి కావచ్చు, బ్రాహ్మణ వేలంల కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో నల్గొండ, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు ఎలాంటి ప్రయోజనం జరగకపోగా ఆర్థికంగా రాష్ట్రం మాత్రం చిక్కిపోయిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా పట్టిసీమ సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే
అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ నిర్మించుకుంటే కూడా అంటే చరణ్ గారు అంటే వాళ్ళు చేసినటువంటి సంతకంతోనే శాశ్వతంగా అన్యాయం జరుగుతోంది, శాశ్వత అన్యాయానికి సంతకం పెట్టిందే వాళ్ళు, ఇది కదా సీఎం గారు మాట్లాడినటువంటి విషయం. సో అదొకటే కాదు మేడం, ఇక్కడ సంతకం పెట్టుడే కాదు, ఏదైతే ట్రిబ్యునల్ అది తాత్కాలికమా, అదే ఫైనల్ కన్క్లూడింగ్ సైనా, ఇంకా మాకు ఇంతే కావాలని అడిగారా, లేదంటే ఇప్పుడు ట్రిబ్యునల్లో వాటా తేలేంత వరకు ప్రతి సంవత్సరం ఇలా పెట్టడం ఏంటి అన్నటువంటి దాంతో తాత్కాలికంగా వరకు మాత్రమే వాళ్ళు చేసిన సైనా? అంటే ఒకవేళ తాత్కాలికం అయితే అంటే వీళ్ళు వచ్చే కన్నా ముందు మనకి ఎంత వచ్చేది మేడం? తాత్కాలికం గతంలో ఉమ్మడి రాష్ట్రం చెప్పండి. అదే చెప్తాను, 1 year ఒప్పందం అని చెప్పి తాత్కాలిక ఒప్పందం అయితే 2016 నుంచి 2020 వరకు ఎందుకు అపెక్స్ కమిటీ మీటింగ్లకు కేసీఆర్ గారు హాజరు కాకపోవడం, ఇక ఏం హాజరైందని చెప్పేసి ఒకేసారి దారాదత్తం చేసి ఆ కోర్టులో తేలిన తర్వాత చూసారు. ఆ కోర్టులో ఇప్పటికీ 20 సంవత్సరాలు నడుస్తా ఉన్నాయి కేసులు. అదే కాకుండా పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి లాంటి ప్రాజెక్టులు ఏపీ నిర్మించుకున్నా కూడా ఆనాడు పడిస్తున్న పరిస్థితిలో లేరు. అదే కాకుండా గోదావరి జలాలు ఇచ్చాపురం వరకు అటు నాయుడుపేట రాయలసీమ తరలించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చి పట్టిసీమ కట్టినందుకు అభిశంసిస్తూ కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడింది. అదే కాకుండా సాగునీటి ప్రాజెక్టుపై 2 లక్షల కోట్ల ఖర్చు పెడతా అని చెప్పి కేసీఆర్ గారు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. అయినా 10 సంవత్సరాల కాలంలో ఎస్ఎల్ఈస్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు, రంగారెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మేము కేసీఆర్ గారు ఆయనలోనే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం 53,000 కోట్ల రూపాయల అంచనా అది. అదే కాకుండా ఎగ్జిట్లో కేసులు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కృష్ణాలో ఏపీ 64%, తెలంగాణ 36% అని చెప్పేసి కేసీఆర్ గారు సంతకం చేశారు. కానీ మేము వచ్చిన తర్వాత 71% పరిహార ప్రాంతం ఉంది కాబట్టి 71%, 31% మాత్రం ఇవ్వాలని చెప్పేసి సిడబ్ల్యూసి లేక అపెక్స్ కమిటీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసులు, అదే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ రాష్ట్రంలో రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు నెల ఢిల్లీ పోతున్నారని చెప్తా ఉన్నారు కదా, మేము పోయేదే ఢిల్లీకి సంబంధించి వాటర్ కోసం. మా ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కోర్టులకు పోతా ఉన్నాడు, అపెక్స్ కమిటీ మీటింగ్ లో పోతా ఉన్నాడు, కేంద్రంలో అధికారులు కలుస్తా ఉన్నారు. అదే కాకుండా ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఇరిగేషన్ శాఖ సలహాదారు ఉన్నారో వారు, అదేవిధంగా వారు బీహార్ సంబంధించిన వ్యక్తి, గతంలో సమైక్య రాష్ట్రంలో వారు ఆయనలోనే అన్ని ప్రాజెక్టులకు అదేవిధంగా జీవోలు ఇచ్చేదాన్ని వారు కీలకంగా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఉంటే కొంత ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి మేము అడ్వైజర్ నియమించుకుంటే వారిని తీశాలని చెప్పేసి హరీష్ రావు గారు రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించారు. 90 టీఎంసీలు అంటే ఇప్పుడు పాలమూరు రంగానికి సంబంధించి 45 టీఎంసీలు ఎందుకు అయింది, ఇంకా 45 టీఎంసీలు ఎందుకు ఉందనే కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఎందుకు ఫస్ట్ మొదటి ఫేజ్ లో 45 టీఎంసీలు అని చెప్పి వాళ్ళే, తర్వాత తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీలు వాడుకుంటాం అని చెప్పేసి మళ్ళీ చెప్పింది వాళ్ళే. ఇక్కడ తాగునీటి అవసరాలని చెప్పింది వాళ్ళే. 90 టీఎంసీలు 45 టీఎంసీలకు ఒప్పుకుంది వాళ్ళే. తర్వాత ఇప్పుడు అది 90 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ చేస్తలే చెప్పింది వాళ్ళే. వాళ్ళు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం మాత్రమే 2022 ఆగస్టు 18న కేసీఆర్ జారీ చేసిన జీవో ఆధారంగా కేంద్రానికి లేఖ రాసినాం. మొదటి దశలో మైనర్ ఇరిగేషన్ పొదుపు కింద 45 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపు కింద 45 టీఎంసీలు అనుమతి ఇవ్వమని కోరినాం. అదే కాకుండా డిపిఆర్ వెనక్కు ఎందుకు వచ్చింది, 2023 ఏప్రిల్ 12 డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాత్రం ఉన్నారు. అదే కాకుండా నీటి కేటాయింపు ట్రిబ్యునల్ లో స్పష్టత ఇచ్చే వరకు డిపిఆర్ ఆమోదించేది కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే ట్రిబ్యునల్ లో తేలే వరకు డిపిఆర్ మేము అనుమతిమని చెప్తే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అంటే షరతులతో అనుమతించలేదా మేడం? ఇవ్వలే కదా. అదే కదా ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉమ్మడిగా 35,000 కోట్లతో కడితే అందులో అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. అయినా ఆ ప్రాజెక్టు పూర్తయింది. 88,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టరు. ఆ 88,000 కోట్ల రూపాయలు కడితే ప్రాణహిత చేవెళ్ల పూర్తయింది 20,000 కోట్లు, 35,000 కోట్లలో 10,000 ఖర్చు పెట్టి 25,000. తర్వాత పాలమూరు రంగానికి సంబంధించి అదే జూరాల దగ్గర తీసుకుంటే 2 ప్రాజెక్టులు పూర్తయింది. అది నల్గొండకు ప్రాజెక్టు కావచ్చు, మహబూబ్నగర్ ప్రాజెక్టు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల కూడా పూర్తయింది. కానీ ఓన్లీ 88,000 కోట్లే. ఈ కేసీఆర్ రాయంలో 1,80,000 కోట్లు. ఓకే, ఒకసారి బీఆర్ఎస్ సమాధానం తీసుకుందాం. విజయ్ గారు, జోష్నా గారు ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభోదయం. క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు చేసినటువంటి సంతకంతోనే శాశ్వతంగా అన్యాయం జరిగేటువంటి అవకాశం. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ లాగా పెట్టకుండా ఎట్ ఎ టైం పెట్టడానికి మీరు సుముఖతగానే ఉన్నారు. దీస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగిందే కాబట్టి వాళ్ళు ఈ వాటాల పంచాయతీ కానీ ఒక కొలిక్కొచ్చేందుకు వాళ్ళు ముందుకు రావట్లేదు. సో ఇదే గనక మీరు ఫైట్ అప్పుడు గట్టిగా చేసి ఉంటే ఇప్పటికల్లా పంచాయతీ తెగేది అనేది కాంగ్రెస్ వర్షన్. జోష్నా గారు, ఇది ఆల్రెడీ మా పార్టీ అన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టింది. ఇది
జూలై 14, 2014 రోజున తెలంగాణ వచ్చిన ఒక నెల లోపలనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల లోపలనే కేంద్ర జలశక్తి శాఖకు లెటర్ రాసి అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్టం ప్రకారంగా మా తెలంగాణకు పునఃపంపిణీ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. దాదాపుగా సెక్షన్ 3ని అమలు చేయమని ఇప్పటి వరకు మా ప్రభుత్వంలో ఉన్న వరకు దాదాపు 28 లెటర్లు రాసి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనేక సందర్భాల్లో మేము చర్చలు చేసినటువంటి సందర్భం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇది 2016లో సెప్టెంబర్ 21, 2016లో కేంద్ర జలశక్తి దగ్గర జరిగినటువంటి ఒక ఏదైతే అపెక్స్ కమిటీ మినిట్స్, ఈ మినిట్స్ కూడా చదువుకోమని చెప్పేసి మేము పంపిస్తూ ఉన్నాం. దీంట్లో కూడా మేము డిమాండ్ చేసినాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించింది బచావత్ ట్రిబ్యునల్ ఒకటి కాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించింది ఏదైతే ఉందో దాని ప్రకారంగా తొందరలో షేర్ చేసి మాకు సెక్షన్ 3ని అమలు చేస్తే మా వాటా మాకు వస్తుందని చెప్పేసి అప్పుడు మాట్లాడినాం. 2020 అక్టోబర్ 6 రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క అపెక్స్ 2 మీటింగ్లో కూడా మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దీన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవి అఫీషియల్ మా దగ్గర ఉన్నట్టు కాదు, ఇవి కేంద్ర జలశక్తి శాఖ వెబ్సైట్లో కూడా ఉన్నటువంటి మినిట్స్ చదువుకుంటే అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంతో వితండవాదం చేస్తున్నారంటే అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని గత 2 సంవత్సరాలు నడుపుతా ఉన్నారు. ఎందుకంటే నదీ పరివాహకకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఫైట్ చేసింది. ఈ సెక్షన్ 3 ఎవరు సెక్షన్ 3 ఎట్లా వచ్చిందండి? సెక్షన్ 3 ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు దీని మీద వీరోచితంగా పోరాటం చేసి ఇవి మినిట్స్ లో కూడా మెన్షన్ చేసింది కదా, మీరు చూడండి ఒకసారి. మినిట్స్ లో కూడా మెన్షన్ చేసి ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల మీరు విత్డ్రా చేసుకోండి మేము సెక్షన్ 3 వేస్తామని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్తే ఆ సందర్భంగా సెక్షన్ 3 అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని మీద నడుస్తుంది, విచారణ నడుస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆ సమర్థమైన వాదనలు మేము వినిపించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వినిపిస్తూ ఉంది. దానికి కౌంటర్గా చేయండి అని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది 2013లో ఇప్పుడున్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు, ఆ దాస్ గారు జీవో ఇచ్చినమాట వాస్తవమే, కాదనీకే లేదు. ఇది నా దగ్గర జీవో నంబర్ 72 ఉంది. ఈ జీవో ఇచ్చింది కూడా ఆదిత్యనాథ్ దాస్ గారు. ఎందుకు ఎక్కడ ఇచ్చారని తెలుసా అండి? జూరాల దగ్గర 35 రోజుల పాటు ప్రతిరోజు 2 TMCలు తీసుకున్నట్టు అట్లా 70 TMCలకు అక్కడ జీవో ఇచ్చిందండి. అక్కడ ఆ ప్రాజెక్టు అది ఏమంటారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు, అది ఒక బరాజ్. అది ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 11 TMCలు. ఇప్పుడు పూడికపోను అంతపోను దాదాపు 7 TMCల నీటి స్టోరేజ్ ఉన్నటువంటి ఆ ప్రాంతం అది. అక్కడ ముఖ్యమంత్రి గారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. జూరాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. జూరాల నుంచి సోర్స్ పాయింట్ ని శ్రీశైలంకి ఎందుకు మార్చిండ్రు, అక్కడే వీళ్ళు పెద్ద కుట్ర చేసిండ్రు పాలమూరుకు మాట్లాడుతున్నారు. అంటే పాలమూరు మీద సోయి ఉందా ఈ ప్రభుత్వానికి? పాలమూరు మీద నిజంగా ప్రేమ ఉన్నదా? నేను పాలమూరు బిడ్డని నల్లమల బిడ్డని చెప్పుకుంటాడు కదా, మరి జూరాల దగ్గర నుంచి సోర్స్ పెడితే అక్కడ 11 TMCలు దాని కెపాసిటీ అయితే 7 TMCలు అక్కడ నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ ప్రాజెక్టు కింద దాదాపు 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఆయకట్టు నడుస్తూ ఉంది. 10 ఏళ్లలో ఏనాడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరం ఈ రోజుకి డిసెంబర్ 3వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో, జలసౌధలో జరిగిన మీటింగ్లో జూరాల కింద ఇరువైపులు అటువైపు ఇటువైపు నెట్టంపాడు, కోయిల సాగర్, భీమా ఈ ప్రాజెక్టులో మీకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుల మధ్య దాని ద్వారా జూరాల లెఫ్ట్ రైట్ కెనాల్స్ సంబంధించింది 5.5 లక్షల ఎకరాలకు ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా అంటే కేసీఆర్ గారు దీని అంతటి ముందే ఊహించిండు. ఒకవేళ ఇక్కడే ఆ ప్రాజెక్టు ఈ 90 TMCల రూపకల్పన జరిగితే జూరాల బ్యాక్ వాటర్ సంబంధించి 45 గ్రామాలు మునిగిపోతాయి, 70,000 ఎకరాలు మునిగిపోతుంది. నిజంగా ఆ సోర్స్ తీసుకుంటే అంటే అదంతా తెలంగాణని ముంచి పాలమూరుని ముంచి తీసుకోవాలా? అక్కడ సోర్సే లేదు, అవకాశమే లేదు, స్పేస్ ఉన్నది చిన్నగా. ఎక్కడ తీసుకుంటారు? అదే అక్కడ శ్రీశైలం నుంచి తీసుకున్నట్లయితే దాదాపు 215 TMCలో వాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఉన్నది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ దగ్గర నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే మొత్తం నల్లగొండకు, పాలమూరుకు, రంగారెడ్డికి సాగునీరు అందించడానికి 12,30,000 ఎకరాలకు రూపకల్పన చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఇది వరద జలాలు అని చెప్పేసి, వరద జలాలు కాదండి, ఇది నికర జలాలతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఇది 45 TMCలు గోదావరి బనకచర్ల ఏదైతే డైవర్షన్ ఉందో దాని ద్వారా 45 TMCలను 1978లోనే బచావత్ గారు అవార్డు చేసిండ్రు దానికి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ లో వాడకం ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్ లో 45 TMCలు
బచావత్ అవార్డు ఉంది. అది ఏదో ఏదో ఆలటాప్ కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు, బిచ్చం ఎత్తుకుంటే వచ్చేది కాదు. అది నికర జలాలను అష్యూర్డ్ వాటర్ అవి 90 టీఎంసీలకు సంబంధించింది జీవో ఇచ్చి పనులు పూర్తి చేసిండు. 90 టీఎంసీలతో రూపకల్పన చేసి దాదాపుగా కరివెన్న, ఏదుల, నార్లాపూరు, ఏదుల, వట్టెము, కరివెన్న, ఉదండాపూరు 5 రిజర్వాయర్లు పూర్తి చేసి 90% పనులు పూర్తయినాయండి. ఒక 2 కిలోమీటర్లు ఏదైతే స్టోన్ వచ్చిందో ఆ స్టోన్ ని తీసేస్తే ఈ 5 రిజర్వాయర్లు నింపి ఈ రోజు పాలమూరు ప్రజల కాలు కడిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు చేయడం లేదంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది. ప్రతి ఒక్క ఎకరాకి ప్రతి అంగుళానికి ఈ నీళ్లు పారితే కేసీఆర్ గారు అనవాళ్ళు కనిపిస్తాయని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నాడు పాలమూరు మీద కుట్ర చేస్తూ ఈ రకంగా చేస్తున్నారు. ఇంకొకటి దిలీపాచారి గారు, మీరు విన్నారు నిన్న సీఎం గారు మాట్లాడింది. అండ్ కొన్ని రోజులుగా ఈ నీళ్ల పంచాయతీకి సంబంధించి చూస్తూనే ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూలో ఈవెన్ కేంద్రం ఇక్కడ చొరవ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. నమస్తే అండి, అందరికీ నమస్తే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన వివాదం నడుస్తుంది, చర్చలు పెట్టినరు. ఆ చర్చలు ఇరు పార్టీలు వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి తీసుకొని వచ్చారు. కానీ దీన్ని పరస్పరము రాజకీయ లబ్ధి కోసము ఎంచుకున్న అంశంగా భావిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీగా. మీరు పాలమూరుకి వారు న్యాయం చేయలేదు, వీరు న్యాయం చేయలేదు. వారు న్యాయం చేస్తామని చెప్పినారు, వీరు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ జరగట్లేదు, అది నత్తనడకనే జరుగుతుంది, పూర్తి కాలేదు. 2015 ప్రారంభమైంది జూన్లో. 2015లో జూన్లో ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు జీవో ఇచ్చారు. 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో కంప్లీట్ కాలేదు. 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల్లో కంప్లీట్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును. వారు కూడా ఇప్పటికీ మత్తి తినలేదు. ఏదన్నా అంటే మేము వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు చేసినామంటారు, వీళ్ళు 7,000 కోట్లు ఖర్చు చేసినామంటారు. కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా విషయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముఖ్యమైన రిజర్వాయర్ లక్ష్మీదేవిపల్లి అని ఉన్నది. దానికి ఇప్పటిదాకా టెండర్ లేదు, అది అసలు దాని ఊసే మాట్లాడతలేరు. ఆ ప్రభుత్వంలో మాట్లాడలేదు, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేర్చకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మీరు నాలరాపూరు, ఏదుల, ఒట్టెము, కరువేన, ఉదండాపూరు కట్టినము అని చెప్తా ఉన్నారు కదా. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎక్కడ పోయింది? కనీసం మాటలలో కూడా చర్చలలో కూడా తీసుకొని వస్తలేరు ఆ రిజర్వాయర్ని. ఆ రిజర్వాయర్ కేసీఆర్ గారు ప్రత్యేకంగా మేము ఒక సందర్భంలో కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అంటే మన తెలంగాణకు ఒక కుండ, నెత్తిన కుండ లాంటి ప్రాంతం అది. ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే మొత్తం గ్రావిటీ మీద నల్గొండ దాకా నీళ్లు వారుతాయని చెప్పిన కేసీఆర్ గారు దాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు వచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తన మామ పేరు పెట్టుకున్నాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టిర్రు ఈ ప్రాజెక్టుకి. మరి ఆయన కూడా చిత్తశుద్ధి చూపుతలేడు. కనుక పరస్పరం మీరు నిందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరు చిత్తశుద్ధితో పనిచేస్తలేరు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని చెప్పి వారికి లేదు, వీరికి లేదు. మేము ముందు నుంచి అదే చెప్తున్నామండి. మీరు నికర జలాలు అని చెప్తా ఉన్నారు, 90 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. దాంట్లో మళ్ళా ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లేకుండా నిర్మాణం చేస్తా ఉన్నారు అనేది ఒక అంశము. అది కంప్లీట్ కాని ప్రాజెక్టు. దాంట్లో మళ్ళీ మధ్యలో బొక్క పెట్టుకొని ఏదుల రిజర్వాయర్ దగ్గర నుంచి హాఫ్ టీఎంసీ డిండి ఎత్తిపోతల పథకం అని చెప్పి తీసుకొని పోతున్నారు. ఆనాడు రాజకీయ లబ్ధి కోసము కేసీఆర్ ప్రయత్నించిండు, డిండి ఎత్తిపోతల పథకం కోసం రూపొందించిన ప్రణాళిక ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీకు నల్గొండ జిల్లాకు నీరు వాడుకోవడం కోసము మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎందుకు బొక్కలు పెట్టుకొని తీసుకొని పోతున్నారు? తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఎంత కంప్లీట్ చేశారు, వీళ్ళు ఎంత చేయాల్సింది పక్కన పెడితే, మామూలుగా ఒక ప్రాజెక్టుకు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 37,000 లేదా 50,000 కోట్ల ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఒక రాష్ట్రం చేతుల్లోనే ఉంటే ఎంత టైం పడుతుంది ఏంటి? ఇప్పుడు చూపించారు కదా అండి, కాళేశ్వరం ప్రాజెక్టు చేసారు కదా, మన కళ్ళ ముందరనే ఉంది కదా, కంప్లీట్ చేసారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్. అది అవకతవకలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, అక్రమాలు జరిగినాయా, అవినీతి జరిగిందా తర్వాత విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే సేమ్ అదే ప్యారలర్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడే ప్రారంభించారు కదా, కంప్లీట్ చేసారు కదా. చిత్తశుద్ధి ఉంటే ఇది కూడా కంప్లీట్ కావాలి కదా, ఎందుకు కంప్లీట్ కావాలి? ఆశ్చర్యకరమైన విషయం జ్యోత్స్న గారు, ఈ రోజు
పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా ఇంకా ఆమోదం పొందలేదు. డిపిఆర్ ఆమోదం పొందకుండానే 27,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు, 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. దాంట్లో ఎక్కడికక్కడ అసమగ్రంగా ఇప్పటిదాకా ఇంకా సర్వేలు కంప్లీట్ కాలేదు, భూసేకరణ పూర్తి కాలేదు, నష్టపరిహారం రైతులకు ఇవ్వలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ గారు వచ్చి ఎన్నికల కంటే ముందు వచ్చి ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఎన్నికల కంటే ముందు వచ్చి ఓ పంపు ప్రారంభించిండు. ఏవి గ్రావిటీ కాలువలు కంప్లీట్ కాలేదు, టనెల్స్ కంప్లీట్ కాలేదు. పంపు ప్రారంభిస్తే నీళ్ళు ఎక్కడ పోయానండి? ఏ రిజర్వాయర్ నిండింది? నీళ్ళు వచ్చి ఏ రిజర్వాయర్ నిండింది? ఆ రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టు ఎంత వారింది? కనుక మేము ఏమంటున్నామనంటే మీరు మభ్యపెట్టడం కోసం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రత్యేకించి పాలమూరు ప్రజలు అమాయకులు, పాలమూరు ప్రజల్ని ఏ విధంగానైనా మనం మభ్యపెట్టొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు భావించారు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా భావిస్తూ ఉన్నారు. కనుకనే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన. ఆయన మామ పేరు పెట్టుకోవడం వరకే పరిమితమైంది, కానీ దానికి సంబంధించిన కంప్లీట్ డిపిఆర్ ద్వారా ఆమోదించి ముందుకెళ్దామని చెప్పి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా అండి? మిగతా ప్రాజెక్టుల మీద ఉండే ఆ చిత్తశుద్ధి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఎందుకు లేదు? ఎందుకు పాలమూరును ఇంత వెనక్కి నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. ఒకరిపైన ఒకరు అబండాలు మోపుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు స్టార్ట్ చేసినామని చెప్పారు, కక్కుర్తి పడ్డారు అని చెప్పారు, అవినీతి జరిగిందని చెప్పారు. ఎస్, మేము కూడా చెప్తున్నాం. అప్పుడు జరిగిన ప్రాజెక్టులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రిజర్వాయర్ అండి. కొల్లాపూర్కి నాలరాపూర్ రిజర్వాయర్, వనపర్తికి ఏదుల రిజర్వాయర్, నాగర్ కర్నూలుకు ఒట్టెన్ రిజర్వాయర్, దేవరకద్రకి కరవిన రిజర్వాయర్, జడ్చల్రకి ఉదండాపూర్ రిజర్వాయర్. ఈ విధంగా రిజర్వాయర్లను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు దారాదత్తం చేసి 100 కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం ప్రయత్నం చేశారు తప్ప దానివల్ల సింగిల్ ఎకరా ఇప్పటికీ ఒక్క బొట్టు నీరు కూడా వారలేదు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? తెలంగాణ సమాజం, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రజలు అయితే నష్టపోయారు కదా, నల్గొండ ప్రజలు అయితే నష్టపోయారు కదా. ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనికి బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వము బాధ్యతారహితంగా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేసి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అప్పటి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కాళేశ్వరం పైన పెట్టిన దృష్టి పాలమూరు రంగారెడ్డి, సౌత్ తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి పైన దృష్టి పెట్టలేదు. ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు ఇదే విధంగా విచక్షణ రహితంగా వారు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావద్దు అని చెప్పి చిత్తశుద్ధి లేకుండా పనిచేసిన కారణంగానే ఈ ప్రాజెక్టు ఈ విధంగా నత్తనడక నడుస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వాటాల కోసం కొట్లాడేటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నది కదా. ఇంకా ప్రాజెక్ట్ కట్టడం వస్తే వాళ్ళైనా పోనీ కేసీఆర్ ప్రభుత్వంలో 35,000 కోట్ల అంచనాలతోటి మొదలైంది, 37,000 కోట్లతోటి. అప్పటికి 50,000 కోట్లకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు 87,000 కోట్లకు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీ. అంటే అర్థమైంది, ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ పోతారు, దీని కాల పరిణామం మాత్రం పెంచుతూ పోతారు, కానీ నీళ్లు మాత్రం ఇయ్యరు. ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంది. ఎక్కడికక్కడ ఇప్పటికి కూడా చిత్తశుద్ధి లేదండి. కేసులు అంటారు, ఎన్జిటి కేసు అంటారు. నిధులు వీటి గురించి కన్నా కూడా 555 టీఎంసీల కోసం మేము కొట్లాడుతున్నాం కేంద్రంతో అంటోంది కదా. అవునండి, అప్పటి ప్రభుత్వంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే కనీసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు హాజరు కాలేదు. ఇప్పుడుండే ప్రభుత్వం అదే విధంగా దోపుజులాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును, పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టులు అన్ని కూడా నాట్ ఓన్లీ పాలమూరు రంగారెడ్డి అండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అదే విధంగా ఉంది కదా. పేరుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి దాకా నీళ్ళు రాలేదు ఇప్పటికీ. రేవంత్ రెడ్డి పిల్లనిచ్చిన మా ఊరికి కూడా నీళ్ళు రాలేదు. కల్వకుర్తి పేరు పెట్టిర్రు, మాడుగులకు వచ్చినాయండి నీళ్లు. మాడుగుల దాకా నీళ్ళు వస్తే కల్వకుర్తి ప్రాజెక్టు కంప్లీట్ అయినట్టు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆచార్య గారు, తల్లోజి ఆచార్య గారు ఎన్నో ధర్నాలు చేస్తున్నాడు, ఎన్నో దీక్షలు చేసిండు. పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించండి, కంప్లీట్ చేయండి అని చెప్పి ఎన్ని మాటలు ధర్నాలు దీక్షలు చేశారు. చరణ్ గారు, మీరు వచ్చిన తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అంటే ఒక ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పథకాలు ఆ కంటిన్యూటీ ఉంటుంది. శాశ్వతమైనటువంటి వాటికి డెఫినెట్ గా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ మీరు రావడమే వచ్చిన నెలలోనే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ను రద్దు చేశారు అంటున్నారు. అందుకే పనులు ఆగిపోయాయి అంటున్నారు. 550 కోట్ల కాంట్రాక్ట్ ను రద్దు చేశారని అన్నారు. అది నిజమా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం జనవరిలో ఏమన్నా రద్దు చేశారా 2024? మేడం అదే చెప్తాను. మేము పోలవరం బనకజలను అడ్డుకున్నాం, నల్లమగల్ల సాగర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం. అదే కాకుండా ఏదైతే వార్లాపూర్ ఎదుల కెనాల్ పూర్తి చేయకుండా వదిలేస్తే
దాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ముందుకు పోతూనే ఏదైతే వీళ్ళు సంబంధించి మేడం చాలా రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు చెందిన గవినోల శ్రీనివాస్ కేసు వేసిన తర్వాత మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం స్పందించింది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో 797 అడుగుల కింద నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం ముందుకు కదిలించే బీఆర్ఎస్ సహకారంతో జగన్తో ఆనాడు కుమ్మకై శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ అప్పగించే కుట్రం చేశారు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పాలమూరుకు చెందిన గవినోల శ్రీనివాసు ఎప్పుడైతే ప్రభుత్వం ఆయన కేసు వేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయిన పరిస్థితి మనం చూసినాం. అంటే రాయలసీమ ప్రాజెక్టు ఏదైతే రోజు 3 టీఎంసీ తరలించకపోతే కృష్ణా జలాల్లో మనకు పూర్తి స్థాయి అన్యాయం జరిగింది. ఆ గవినోల శ్రీనివాస్ కేసు వేసిన తర్వాత ఆ కేసులో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ అయిన మాట వాస్తవం. అదే కాకుండా మీరు చూసి దూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీ నీళ్లు తరలించి 10 లక్షల ఎకరాలు సాగునీటి అందించడానికి వీలుగా 2013లోనే ఆగస్టు 8న ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే ఆనాడు జీవో ఇచ్చింది వాళ్ళు ఏమన్నా ఆలోచించకూడదు ఇచ్చిరని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున రాతాంతం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇప్పుడే చెప్పారు ఫ్రంట్ లో ఓన్లీ 30 రోజులు 35 రోజుల వరకు వరదలు వస్తుండే. ఆ వరద నీళ్లు తరలించి ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటేనే దాదాపు 70 టీఎంసీల స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. దాని అదే వరద జలాలను వాడుకునే ప్రయత్నంలో బాగా ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ అసలు ప్రాజెక్ట్ మీరు నిర్మించలేదు. ఆనాడే అనుమతి వచ్చినాయి. అనుమతి వచ్చిన ప్రాజెక్ట్ నేనే కట్టి ఉంటే ఈనాడు ఇన్ని చిక్కులు వచ్చేది కూడా కాదు. అదే కాదు నారాయణపేట కొడంగల్ సంబంధించి మేడం ఉమ్మడి రాష్ట్రంలో రూపకల్పన చేశారు 2015లోనే. చరణ్ గారు ఇదే జూరాలకు సంబంధించి ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడుతూ జూరాలను తీసుకుంటే అంత కెపాసిటీ ఉండదు కదా, 7.5 వరకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని వీళ్ళు తప్పుదారి పడిచిపెడతారు. అక్కడ కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ కాదు. మనము జోన్లీ 35 రోజుల పాటు వరద జలాలు వస్తాయి కాబట్టి ఫ్లడ్ లో ఉంటది కాబట్టి ఆ ఫ్లడ్ లో వచ్చినప్పుడు దాన్ని 3 టీఎంసీల నుంచి తరలించుకోకపోతే 30 రోజుల్లో 70 టీఎంసీలు అయితే అని చెప్పేసి అన్నాడు అంచనా వేసారు. 35 × 3 90 పైన వస్తాయి. 90 అదే చెప్తా రోజు 2 నుంచి 3 అంటే 60-70 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకు సరిపోతుందని. ఇప్పుడు ఎందుకంటే శ్రీశైలం కింది నుంచి తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఖర్చుతో కూడిన వ్యవహారము. అదే కాకుండా కొత్త ప్రాజెక్ట్ కాబట్టి రకరకాల అనుమతులు తీసుకోవాలి. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చట్ట అదేవిధంగా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విభజన హామీలో రకరకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే రకరకాల అనుమతులు తీసుకోవాలి. ఆనాడే అప్పటికే అనుమతి వచ్చింది కాబట్టి మన పర్యావరణ ప్రాంతాలు ఉంది కాబట్టి మనకి ఇబ్బంది జరిగే అవకాశమే లేకుండే. ఇప్పుడు మేము దీని అంశాన్ని తీసుకొస్తే హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు, నల్లమల్ల సాగర్ అని ఆ గోదావరి జలాల మీద పోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి హరీష్ రావు గారు ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తాం. మేము కమిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కృష్ణా జలాలమే కావచ్చు గోదావరి జలాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. రన్నంటే మరి ప్రతిపక్ష నాయకుడు అయితే మన ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశం 7 సార్లు జరిగితే 3 సార్లు మాత్రం వచ్చిండు. మొన్న మాత్రం 3 నిమిషాలు మాత్రం ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ వాళ్ళకి అవకాశం ఇస్తారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? ఎందుకంటే గతంలో లాస్ట్ టైం అంతకు ముందు వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మీరు అడగడము, వాళ్ళు ఇవ్వకపోవడము, మీరు బహిష్కరించడం జరిగింది. సో ఇప్పుడు మీరు వాళ్ళకి ఇస్తారా, లేదంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వమంటే? ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదు, లేదా చర్చనే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకు చేశారు? ఎమ్మెల్యేలు మంత్రులకు చాలా స్పష్టంగా వాస్తవ విషయాల గురించి అసెంబ్లీలో ఎవరు కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలా. అవతలో ఏది మాట్లాడినా ఏది రెచ్చగొట్టినా మనం ఏం చరణ్ గారు ఇప్పుడు మీరు అంటే ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ పిలిచి చెప్పడం కన్నా అసెంబ్లీ వేదికగా చెప్తే డెఫినెట్ గా ఇవి నిజాలనే ఉంటది కదా. ఇప్పుడు బయట క్లాసులు తీసుకోవడం వేరు, అసెంబ్లీ వేదికగా అనేది ఆ రికార్డు వేరు. మేడం ఇక్కడ దయచేసి చర్చనే పెడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు పవర్ పాయింట్ చేసినా మళ్ళీ దాని మీద చర్చనే ఉంటది కదా. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత చర్చ వేరు. ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్నారు అంటే వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడుంది ఏంటి అనేది అది క్లియర్ గా వాళ్ళకి ఆ పిక్చర్ చూపిస్తారు. ఏంటి పరిస్థితి, ఎన్ని అనుమతులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పరిహారం ఇచ్చారు, ఇంకా ఎంత పని జరగాల్సి ఉంది, ఇదంతా ఒకటి అంటే అంత క్లియర్ గా చెప్తే ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటే దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలనేది చెప్పుకుంటారని నా ఒపీనియన్. ఇప్పుడు ఎవరికి సంబంధించి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఈ చర్చలను ఎలా ధైర్యంగా ఎదుర్కొందాము, ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుదాము అని వాళ్ళకి సంబంధించి ఉంటాయి. మీరు ఎలా తిప్పి కొడదామని మీకుంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో వాళ్ళు కూడా అవకాశం వేలే. ఇప్పుడు మేము అవకాశం పోతే మొగ్గ చూసుకొని బైకాట్ చేసి మొత్తం ఆ అంశాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, ఆధార్ జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, కాగితాల రూపంలో కేసీఆర్ అపెక్స్ కమిటీ. చరణ్ గారు ఇది ప్రజల తరఫున అడుగుతున్న క్వశ్చన్. మీరు అంటున్నారు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని, వాళ్ళు అంటున్నారు మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి.
సో ఏమంటున్నాం వీళ్ళిద్దరు రాజకీయం చేస్తున్నారని వాళ్ళ ఇద్దరు మీ గురించి అంటున్నారు, మీరు సరిగా సహకరించట్లేదని. ఇవన్నీ పక్కన పెడితే అయితే ఇది క్లియర్ గా అసెంబ్లీ వేదిక గనక ఈ ప్రజెంటేషన్ ఉంటే గనక అప్పుడు మీరు క్లియర్ గా ప్రతి ప్రూఫ్ తో చూపించవచ్చు కదా ప్రజలకు, వాళ్ళ అబద్ధాలు మీరు ఎండగట్టొచ్చు కదా. ప్రూఫ్ కాదు, చర్చనే గంటల పాటు చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి దయచేసి మీరు పవర్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద చర్చ చేయాల్సిందే. మొత్తం అసలు దేని మీద చర్చ పెట్టబోతా ఉన్నాం, ఆనాడు జరిగిన ఒప్పందాలు కావచ్చు, అపెక్స్ కమిటీ మీటింగ్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించిన పరివాహక ప్రాంతం కావచ్చు, మనకు ఉన్నటువంటి అప్పటికే సమైక్య రాష్ట్రంలో ఏదైతే జీవోలు వచ్చి అదే అనుమతులు వచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి సంబంధించి ఎందుకు మారుతుంది, ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం దగ్గర కావచ్చు ఆధారాలున్నాయి. కాబట్టి చాలా గట్టిగా చాలా సూటిగా సమాధానం చెప్పిన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో, తెలంగాణ ప్రజలు నన్ను ఎట్లా తెలంగాణ సమాజం కూడా, ఎందుకంటే నేను తప్పు చేసిన కాబట్టి అవకాశం ఇచ్చి వాళ్ళని ఇరుకున పెట్టచ్చు కదా, వాళ్ళని ఎండగట్టచ్చు కదా. అరే చర్చనే పెడుతున్నా మేడం అంటే మళ్ళీ మీరు పవర్ ప్రెజెంటేషన్ అంటారు మేడం. పవర్ ప్రెజెంటేషన్ మళ్ళీ కాదు మేడం, వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం ప్రభుత్వము అన్ని చర్చ పెట్టినప్పుడు చర్చలో అన్ని అంశాల మీద చర్చ అవుతుంది. మళ్ళీ పవర్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తే మళ్ళీ మేము అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళు అనవసరంగా ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ చర్చనేగా కృష్ణా జలాల మీద చర్చ, గోదావరి. ఇది నా ఒపీనియన్ ఏంటంటే, ఒక సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తే గనక ఒకటి మీరు క్లియర్ గా ఇవి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత పర్మిషన్స్ ఉన్నాయి, ఇంత ఖర్చు పెట్టారు అనేది ఒక మీరు లెసన్ చెప్పిన తర్వాత మిగతా చర్చ అనేది దాంట్లో ఏవి అబద్ధాలు ఏది అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు అనేది ఉంటే ఉంటుంది. ఇక్కడ మొదలుగానే మీరు చర్చ అనేది స్టార్ట్ చేసుకుంటే జనాలకు అర్థం అవుద్దా లేదా అని మీరు చెప్పే నిజాలు జనాలకు అర్థం కాదు కదా అన్న. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందే, మీరు అర్థం చేసుకోవాల్సిందే ప్రధానంగా. మేము వాళ్ళు తప్పని కాదు, ఆనాడు జరిగిన ఒప్పందాలను బయట పెడతాం. ఒప్పందాలు ఏం జరిగినాయి, ఏం జీవోలు వచ్చినాయి, ఎవరు అపేక్షం లేవు, అన్ని డాక్యుమెంట్ రూపంలో బయట పెడతాం. ఇక్కడ విజయ్ గారు చూసినప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ఎవరు తప్పు ఎవరు వాస్తవం. విజయ్ గారు మీరు పాలమూరు డాక్యుమెంట్ రూపంలో బీఆర్ఎస్ గనక నిర్లక్ష్యం చేసి ఉండకపోతే కంప్లీట్ అయ్యేది. చరణ్ గారు మళ్ళీ తీసుకుంటా, ఫైనల్ గా మీదే తీసుకుంటా. మీరు నిర్లక్ష్యం చేసి ఉండకపోతే అసలు కంప్లీట్ అయ్యేది. మీ టైంలో చూసుకుంటే ఇతర ప్రాజెక్టుతో అంటే వేరే ప్రాజెక్టుతో కంపేర్ చేస్తే 37,000 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు ఆ టైంలో చూస్తే. సో దీనికి ఎందుకు జోష్ణ గారు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం అంటున్నారు కదా, 7,000 కోట్ల రూపాయల ఖర్చులకు సంబంధించి జీవోలు చూపిస్తారా? వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు చూపిస్తారా? మా ప్రభుత్వంలో పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డ్ అయ్యి బిల్స్ అయిన వాటిని కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిండ్రు. వాళ్ళేం మంజూరు చేయలేదు. వాళ్ళు మంజూరు నేనేమంటానంటే ఈ రాష్ట్రం ఎక్కడైనా అని ₹1 నిధులు మంజూరు చేయాలన్నా కూడా జీవో ఇవ్వాలి కదా. 7,000 కోట్ల రూపాయలు జీవో ఇవ్వగలుగుతారు వాళ్ళు? అన్ని పచ్చి అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోటి నుంచి, కాంగ్రెస్ నాయకుల నోటి నుంచి ఎట్లా వస్తున్నాయంటే మూసీ నది వరద నీరు ఎట్లయితే వస్తుందో అట్లా వస్తున్నాయి వాళ్ళ అబద్ధాలు వారి నోటి నుంచి. ఇన్ని అబద్ధాలు మాట్లాడతారని నాకు అర్థం కాకర్తా. మీరు పార్టీని బతికించుకోవడానికి చేస్తున్న మాటలు ఇవన్నీ. పార్టీ ఏందండి, ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, మాకు కూడా అవకాశం అండి. బట్టలు మొత్తం చింపి చింత కడతారు మా పార్టీ నాయకులు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టారు. మిమ్మల్ని మీరు అనుకుంటారు ఏదో హౌస్లో మీరు ఏదో మందబలం ఉందని చెప్పేసి మీరు విత్తనవాదం చేస్తారంటే ఎవరు నమ్మడా? మీరు నిజంగా అర్థవంతమైన చర్చ చేయండి. అర్థవంతమైన చర్చ చేసి వాస్తవాలు ప్రజల ముందు తీసుకొస్తే వాస్తవాలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు, క్యూసెక్ల మీద నాలెడ్జ్ లేదు, టీఎంసీల మీద నాలెడ్జ్ లేదు. ఏం మాట్లాడతారండి? అలా కాదండి, నేను ఏం మాట్లాడినా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కోర్టు వివాదాలు ఉన్నాయి. కోర్టు వివాదాలకు అడ్డంకులు లేవడా? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నడుస్తా ఉన్నది అంతే తప్ప కోర్టు వివాదాలు ఉన్నాయంటే గతంలో కర్ణాటక రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అనేక ప్రాజెక్టులకు కోర్టు వివాదాలు ఉన్నప్పటికీ కూడా వారికి అక్కడ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఎస్సీని ఇచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అప్పర్ కృష్ణ, అప్పర్ భద్ర, తుంగభద్ర ఈ ప్రాజెక్టులకు సంబంధించింది గతంలో పర్మిషన్లు ఇచ్చింది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఉందో ఈ ట్రిబ్యునల్కి లోబడి మీకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తే జాతీయ హోదా కూడా కర్ణాటక ప్రాజెక్టులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అదే విధంగా మా ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చర్చ పెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్ కి అవకాశం ఇవ్వలేదు కాబట్టి కోర్టు కేసు అని విత్తనవాదం చేస్తారు కదా. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత బేసిన్లనే ట్రాన్స్ఫర్ చేసినారండి. కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కి కృష్ణా నీళ్ళని దోసుకెళ్ళింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 2005 నుంచి చెప్తా ఉన్నాను మేడం, నేను చెప్తున్నా. అంద్రీ నీవాస్, సుజలా శ్రవంతి, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు,
గాలేరి నగరి సుజలా స్రవంతి జిఎన్ఎస్ఎస్ కావచ్చు, వెలిగొండ మల్యాల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు పూర్తి చేసి తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులని దోసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాయలసీమకు నీళ్లు తరలించారు కానీ తెలంగాణలో ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదండి కాంగ్రెస్ పార్టీ 2005 నుంచి ఎందుకు కట్టలేదు? అందుకోసమే కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయినా తెలంగాణ నీళ్ళ కోసమే కదా. అదే ఇప్పుడు శ్రీశైలం నుంచి ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు పొక్క పెట్టుకొని తోసుకోబోతుండే నీళ్ళని, కానీ అదే శ్రీశైలం నుంచి తెలంగాణ తెచ్చుకుంటే ఈ కడుపు మండుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాక దూరాలు నీళ్లు లేవని చెప్తా ఉంటే మీరు ఇది అస్యూడ్ వాటర్ అయ్యా మనకి వరద. అసలు వరద జలాలు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, ఎప్పుడొస్తో తెలియదు, వరదలు ఎప్పుడొస్తో తెలియదు. అంటే వరద వచ్చినప్పుడే మనం తెలంగాణ నీళ్లు వారించుకోవాలా? మనం నికర జలాలు ఉండి కూడా మనం అడుక్కోవాలా? మనం భిక్షం అడుక్కోవాలా? ఈ రోజు అదే వరద అంటారు కదా జూరాల నుంచి, ఈరోజు కాపాడేచ్చారు. ఎందుకు ఇచ్చారు? నీళ్లు లేవు కాబట్టి ఇచ్చిండ్రు. నీళ్ళు ఎట్లా వస్తాయి? సందర్భం వచ్చినప్పుడు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఒకసారి నీళ్ళు రావు. నీళ్ళు వరదలు రాకపోతే ఇంకా పాలమూరు ఎండగట్టాలా? అందుకోసమనే కేసీఆర్ గారు దురదృష్టి నుంచి 90% పనులు పూర్తి చేసిండు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసిండు. ఇంకొకటి మాట్లాడతాడు బీజేపీ వాళ్ళు కూడా, 1 ఎకరాకు నీళ్ళు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు అనుకోండి, మీరు ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత ఫస్ట్ పునాదులు వేస్తారు, పునాదులు వేసి పిల్లర్స్ వేస్తారు, స్లాబ్లు వేస్తారు, అన్నీ అయిపోయి గోడలు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా గృహప్రవేశం ఎప్పుడు చేస్తారండి? గృహప్రవేశం చేసేది పైన నువ్వు నీళ్ళ ట్యాంక్ పెట్టాలా, కింద నువ్వు సెప్టిక్ ట్యాంక్ పెట్టాలా, డ్రైనేజ్కి లైన్ ఇవ్వాలా, ఈ లైన్ ఒక ఎలక్ట్రికల్ వైర్ కనెక్షన్ చేయాలా, ఇవన్నీ పూర్తి అయితేనే గృహప్రవేశం చేస్తావు. ప్రాజెక్టు పూర్తి అయిపోయి అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చివరి పనులు చేసుకొని నీళ్ళు ఇస్తారండి. ఇప్పుడు ఒకటేసారి ఇంకా నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు స్టార్ట్ కావాలని అవుతుంది? అట్లా సాధ్యమవుతుంది? అది ఆ ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని రూపకల్పన చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ దొంగలు, కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ వీళ్ళందరూ పెట్టి వీళ్ళే కేసులు వేయించింది, ఎన్జిటిలో కేసులు వేయించింది వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేయించింది. ఇదే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు అడ్వకేట్ల ఫీజు కట్టింది. కాదని వెళ్తాడా? దమ్ముందా రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఎన్జిటిలో కేసులు వేయించి, కాంగ్రెస్ వాళ్ళతో కేసులు వేయించి ఆ ప్రాజెక్ట్ ను ఆపి పడావబెట్టిరండి. మరి ఇవాళ నీకు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు పాలమూరు బిడ్డని, అంటే 12 సీట్లు ఇచ్చారు పాలమూరు నుంచి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి ఎందుకు ఆ ప్రాజెక్ట్ పడబెడుతున్నావు? పోరాటం చేస్తే 45 టీఎంసీల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తారండి. 45 టీఎంసీల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 7 రకాల అనుమతులు తీసుకొచ్చినామండి. పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది ఎప్పుడు? చివరి తేదీ ఆగస్టు 10, 2023. ఇది మేము చెప్పింది, వెబ్సైట్లను చెక్ చేసుకోండి మీది. మేము ఒకవేళ ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ లో అసంపూర్తిగా ఉంటే, డిపిఆర్ తప్పైతే 7 రకాల అనుమతులు ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి? 7 రకాల అనుమతులు తెచ్చుకొచ్చిన మేము సాధించాం. 2024లో డిసెంబర్ లో వీరి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితే లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వచ్చేసాయి కదా 7 అనుమతులు ఇప్పుడు డిపిఆర్ వెనక్కి ఎందుకు వచ్చినట్టు? వారిని అడగాల కాంగ్రెస్ వాళ్ళు వారి హామీలు వచ్చింది. ఇది నేను మాట కాదు, ఇది లోక్సభ ఇచ్చినటువంటి ఆన్సర్. ఇది కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నట్టే 7 రకాల అనుమతులు సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సమర్థంగా వాదనలు నిలిపియలేక చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అడుగులకు మడుగులొత్తుతూ వారి గురుదక్షిణ తీసుకోవడం కోసం తెలంగాణ నీటి ప్రయోజనాల పరంగా పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారి కనుచూపులతో తెలంగాణ ఈ రోజు నడుస్తా ఉంది. ఈ రోజు ఏం నడుస్తా ఉంది తెలంగాణలో? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి దయదక్షిణలతో తెలంగాణ నీళ్లు పారించుకోవాలా, తెలంగాణ ప్రజలు. ఇంత దుర్మార్గం అండి. నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో నరాన తెలంగాణ వ్యతిరేక విషయాన్ని చిమ్మిండి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఉంటారు. ఎవరైనా తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తారు? దుర్మార్గం, మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 2 పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం, తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసం పాలమూరును బలి చేస్తున్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బలి చేస్తున్నారు అని చెప్తున్నాం. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు కంప్లీట్ కాలేదు, దగ్గర కంప్లీట్ కావాల్సి వచ్చింది, ఆ పైన ట్యాంక్ పెట్టలేదు, కింద డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ కాలేదు, అందుకని కాలేదని చెప్తా ఉన్నాం. మేము అదే విషయం చెప్తున్నాం కదా. ఏది కాకుండా మరి పంపెట్లా స్టార్ట్ చేసిపోయాడు కేసీఆర్ గారు వచ్చి 2023లో. పంపెట్లా స్టార్ట్ చేస్తాడండి? నీళ్ళు లేకుండా ఇసుక కొట్టిపోతారా బయటికి? ఇంకొక విషయం ఇప్పుడు మిత్రుడు చెప్పిండు కేసులు వేయించిండు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కేసులు వేయించిండు అని చెప్పారు. ఇప్పుడు కేసులు వేసిన
ఒక్క నిమిషం ఆగండి, రన్నింగ్ కామెంట్ నేనేమంటున్నా పంపులను ఆన్ చేసి బిగించి ఆన్ చేసి ఈ రోజు ఏ రిజర్వాయర్ నింపలేదు, ఉట్టి ముచ్చట మాట్లాడద్దు. నేను ఒక విషయం చెప్తాను. అరే మీరు ఇంతవరకు భూసేకరణ పూర్తి చేయలేదు, పరిహారం ఇయ్యలేదు రైతులకు, మీరు ఇంకా అన్నమో రామచంద్రాన్ని పెట్టుకుంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను మేడం. రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదా, కేసులు వేసిన నాయకులు ఎవరు తెలుసా? నాగం జనార్దన్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కనుక సరే మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు? నేనేమంటున్నా విజయ్, నేనేమంటున్నా మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డు తగిలిన ఆ వ్యక్తులని, ఆ శక్తులని పార్టీ దరిదాపులకు కూడా రానియకూడదు కదా. మీరు ఇదేం రాజకీయం చేస్తారు? మేము రాజకీయం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవడు లోకమంతా చూస్తలేదని అనుకోవద్దు. మీకు చిత్తశుద్ధి లేకనే 2015లో ప్రారంభమై 3 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కర్వెన రిజర్వాయర్ దగ్గర నేను కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పిండు కేసీఆర్ గారు. కర్వెన రిజర్వాయర్ లో ఎవరికి తెలుసా? మీకు తెలుసా విషయము? అన్ని రిజర్వాయర్లు సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, మేమేం కాదంటలేము. ఎందుకు కంప్లీట్ అయినాయి? అవి కేవలము కాంట్రాక్టర్లకు డబ్బులు దోషిపెట్టడం కోసం, వారి ద్వారా వచ్చే కమిషన్ల పైన కమిషన్లకు కక్కుర్తి పడి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోకుండా నాంచిర్రు, అంచనాలు పెంచిర్రు, వారు పెంచిర్రు, వీరు పెంచుతా ఉన్నారు. కానీ ప్రాజెక్టు మాత్రం నత్తనడక నడుస్తుంది, ముందుకు పోతలేదు, మన కళ్ళ ముందల్లే కనిపిస్తుంది, వెక్కిరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు ప్రజల్ని వెక్కిరించుకుంటా ఉంది. ఒక్కటంటే ఒక్క చుక్క నీరు రాలేదు ఇప్పటిదాకా అని చెప్పి వెక్కిరిస్తుంది. ప్రజలు లబోదిబో అని కొట్టుకుంటున్నా కానీ ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు, భూసేకరణ పూర్తి కాలేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నారకర్నూలు నియోజకవర్గంలో కేసీఆర్ గారు వచ్చే పంపు ప్రారంభించే సందర్భం లోపల కుమ్మెరకు సంబంధించిన ఒక రైతు చనిపోతే నేను ఆ శవాన్ని పెట్టుకొని ధర్నా చేసిన, ఈ రైతుకు పరిహారం ఇవ్వకుండా మీరు పంపెట్ల ప్రారంభిస్తాడని చెప్పి. ఇప్పటికీ అది ఆచరణకు సాధ్యం కాలేదు. నల్లమట్టి దొంగ మర్రిజనార్దన్ రెడ్డి అని పేరు ఎట్లొచ్చింది? ఆ మట్టిని దోచుకొని మీరు డబ్బులు సంపాదించుకున్నందుకే వచ్చింది, అందుకనే ఆయన ఓడిపోయిండు. మీకు అర్థమైతలేదు. ప్రజలకి మీరు అనుసంధానమై ఉన్నారు కానీ ప్రజల నుంచి లింక్ కట్ అయిపోయింది మీకు. మీరు ఇప్పటిదాకా మమ్మల్ని మాట్లాడడం, మేము అదే చెప్తా ఉన్నాం. పాలమూరు బిడ్డ విజయ్, నేను పాలమూరు బిడ్డనే. పాలమూరు అరే నల్గొండ వాళ్ళకున్న ఆ సోయి మనకు లేదు. మన పాలమూరు ప్రాజెక్టులో నుంచి గండి కొట్టుకొని డిండికి హాఫ్ టీఎంసీ ఎత్తుకొని పోతా ఉంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో ఉండే జూపల్లి కృష్ణారావు గారు దాన్ని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు కౌశిక్ గారు ఏమంటారు? జూపల్లి కృష్ణారావు గారు వ్యతిరేకించరా లేదా డిండి ఎత్తిపోతల పథకానికి? నల్గొండకు కావాల్సిన నీళ్లు చాలా ఉన్నాయి, అక్కడ నుంచి ప్రాజెక్టులు నల్గొండకు వచ్చే నీళ్లు చాలా ఉన్నాయి. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోసే నీళ్లు మేము మునగాలే, మేము నష్టపోవాలి, నీళ్లు మాత్రం అక్కడ తీసుకొని పోతారంట. ఎంత అన్యాయం అండి! ఆ ప్రభుత్వం అంగీకరించింది, ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తా ఉంది. డిండి ఎత్తిపోతల్ని ఏం సంబంధం అండి? ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం పాలమూరు రంగారెడ్డి కోసము, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం అని చేసిర్రు. లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడితే నల్గొండ దాకా నీళ్లు పోతాయని చెప్పారు. మధ్యలో బొక్క కొట్టుకొని మీరు డిండికి ఎట్లా తీసుకుపోతారు నీళ్లు? దాన్ని ఎట్లా అనుమతిస్తారు? ఇప్పుడు రాజకీయంగా మాట్లాడకుండా మీరు కనీసం ఇప్పటికైనా ఒక అర్థవంతమైన చర్చ జరిగితే దానికి న్యాయం జరుగుతుంది. దాని మీద చిత్తశుద్ధితో ముందుకోమని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, చిన్న వయసులో అవకాశం వచ్చింది, పాలమూరు బిడ్డ మంచి అద్భుతాలు చేసే అవకాశం వచ్చింది. అవకాశాన్ని తీసుకోండి. ఆ అవకాశాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా తీసుకొని పోతే, ఆ ప్రభుత్వం పైన నిందలేసుకుంటూ పోతే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా నీ దగ్గర ఉన్న సమయం ఎంత? ఆ సమయం లోపల ఎట్లా పూర్తి చేస్తావు? దానికి సంబంధించిన ఒక డిపిఆర్ తయారు చేసుకోండి. ఇప్పటిదాకా అరే 2017 దాకా వాళ్ళు డిపిఆర్ పంపలేదండి కేంద్రానికి. 2015లో ప్రాజెక్టు ప్రారంభించారు, 2017 దాకా డిపిఆర్ తయారు చేసి పంపలేదు కేంద్రానికి. వీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు అన్ని అనుమతులు వచ్చినాయి, అన్ని అనుమతులు. డిపిఆర్ అనుమతి ఇప్పటికి కూడా రిటర్న్ వచ్చింది, మొన్న రిటర్న్ వచ్చిందండి డిపిఆర్. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఏ ప్రాజెక్ట్ ముందుకు పోతుందండి? ఎట్లా అనుమతులు ఇస్తారండి? మీరు బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం, బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చిందండి? 2023. ఎప్పుడు ప్రారంభమైంది? 2015.
ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది అనుమతులు రావడానికి? మీరు రాలేదంటారు కదా. DPR ఏది? ఇది ఎవరు? మీరు ఇచ్చింది DPR కదా. అనుమతి ఏది అంటున్నా? కేంద్ర ప్రభుత్వం నువ్వు ఇచ్చింది దాంట్లో కదా ఇది. చూపించు DPR అనుమతి ఎక్కడ ఉందో. ఎందుకు లేదు? DPR అనుమతి ఎక్కడ ఉందో చూపించు. కాదు. DPR లేకుండా మిగతా అన్ని చేస్తారండి. DPR లేకుండా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇస్తుంది. విజయ్ గారు చెప్పారు కదా, DPR లేకుండా ఒక్క నిమిషం, విజయ్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు ఇల్లు అర్థం కడితే ట్యాంక్ పెట్టాలని సెప్టిక్ ట్యాంక్ ఒకటి ఉండాలని ఇంత చెప్తున్నారు పెద్ద కదా. ప్రాజెక్టు. DPR లేకుండా మిగతా అనుమతులన్నీ తీసుకొని వచ్చి DPR లేకపోతే మీరు ఆశ్చర్యకరమైన విషయము తెలంగాణ ప్రజలకు తెలియాలి. జోష్న గారు మీ ద్వారా ఇప్పుడు విజయ్ గారిని అడుగుతున్నా చెప్పాలి. 10,000 కోట్ల రుణము DPR ఉంది, మీరు చదువుకోండి. 10,000 ఏ ఎకరాలకు నీళ్ళు ఇస్తారో క్లియర్ విజయ్ గారు, విజయ్ గారు, ఒక్క నిమిషం. 10,000 కోట్ల రుణము కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకొని వచ్చిరండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన 10,000 కోట్ల రుణము ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చిర్రు. ఆశ్చర్యం అండి. ఒక్క నిమిషం. మీరు ఎన్ని DPR తప్పులు చేసిర్రు? ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ లేకుండా ఆ రిపోర్ట్ లేకుండా ఏ అనుమతిని ఎందుకు వస్తుంది? నేను అదే చెప్తున్నానండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కాళేశ్వరం కార్పొరేషన్ లో కలిపి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈడ ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలో. ఎంత దుర్మార్గం అండి. ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా ఒక ఇప్పుడు వాళ్ళకి ఇవాళ చర్చలో వాళ్ళకి ప్రెజెంటేషన్ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈవెన్ మీరు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేరు అనేది మీది కూడా ప్రెజెంటేషన్ లేదనేది అర్థమవుతోంది. చర్చ మాత్రమే ఉండబోతోంది. చర్చకు తగు సమయం ఉంటుందా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్. ఒక నిమిషంలోనే చెప్పండి. టైం లేదు. అడిగింది చరణ్ అన్న, మీరు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన చరణ్ కౌశిక్ గారు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి అవగాహన కల్పిస్తారా మంత్రులకి? అంటే మీకు అవగాహన లేదు. అది కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీరు అన్యాయం చేస్తున్నారు, 45 టీఎంసీలకు దోకా చేస్తున్నారని చరణ్ గారు మాట్లాడండి. చరణ్ గారు, ఈ రోజు విజయ్ గారు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఎందుకు వస్తుంది? చరణ్ గారు మాట్లాడండి. కేసీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి, విజయ్ గారు కేసీఆర్ గారు స్పందించారు కాబట్టి ప్లీజ్ దయచేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ టైం లాక్ ప్లీజ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేవని హెచ్జిడి స్టే ఇస్తే ఆనాడు కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లి పచ్చి అబద్ధం చెప్పి ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు, కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని చెప్పేసి 717 టీఎంసీ మాత్రం వాడుకుంటామని అఫిడవిట్ ఇచ్చింది. దీంతో కేవలం తాగునీటి కోసం వాడుకోండి, మట్టి పని చేయడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 2000 ఆదేశించింది. కాబట్టి ఓకే, చూద్దామండి. ఇవాళ సభ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటది డెఫినెట్ గా. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా వీళ్ళు తాగునీటి అవసరాల కోసం ఒకసారి మేము అపేక్షలు ఊకరాం. ఆ విజయ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు, విజయ్ గారు అండ్ దిలీప్ ఆచార్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.